దేశ దశ దిశని ఈ ఎన్నికలు మార్చేస్తాయి, ఈ ఎన్నికలు మార్చేస్తాయి అనేది అమాయకం. ఈ ఎన్నికలు కూడా ఎలక్షన్ మూమెంట్ మీద ప్రభావం చూపెడతాయి. ఇప్పుడు జరుగుతున్నటువంటిది కూడా బెంగాలులో మమత గెలిచి, తమిళనాడులో డిఎంకే గెలిచి, అస్సాం కాంగ్రెస్ కైవసం చేసుకుని, పాండిచ్చేరి కాంగ్రెస్ గెలుచుకుని, కేరళ కాంగ్రెస్ గెలుచుకుందంటే 2029 ఎన్నికలు కాంగ్రెస్ అవుతాయి లేదా ఐఎన్డిఏ కూటమి అవుతాయి. అస్సాం బీజేపీ గెలుచుకుని, పాండిచ్చేరి ఎన్డీఏ గెలుచుకుని, బెంగాల్ని బీజేపీ గెలుచుకుంటే నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా కాంగ్రెస్ని మర్చిపోవడం బెటర్ అనమాట. తమిళనాడు కూడా గెలిచిందంటే అసలు కాంగ్రెస్ సంగతి మర్చిపోవడం బెటర్ అనమాట. కేరళలో కూడా కమ్యూనిస్టు గెలిచారా, ఈ కాంగ్రెస్ని మర్చిపోవడం బెటర్. ఇది సింపుల్ లెక్చర్, సింపుల్ సిస్టమ్. బేసిక్గా ప్రతి ఎలక్షన్స్ కూడా భవిష్యత్తు పార్టీలకు సంబంధించినటువంటి ఒడిదుడుకులకి లెక్కలు ఉంటాయి. ఇప్పుడు ఎన్డీఏ కూటమా ఐఎన్డీఏ కూటమి, ఎందుకంటే ఈ మొత్తం మీదన కాంగ్రెస్ కేరళలో గెలిచే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి, అస్సాంలో బీజేపీ గెలిచే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ రెండు జరిగినప్పుడు మళ్ళీ ఇక ఈ ఇంపాక్ట్ నెక్స్ట్ ఎలక్షన్స్ మీద ఉండదు, ఎవడేడుపు వాడిదే. అప్పుడు బెంగాల్లో మమత గెలిచినా, డిఎంకే అక్కడ గెలిచినా కూడా పెద్ద లెక్క కాదు. అస్సాంలో బీజేపీ, పాండిచ్చేరిలో ఎన్డీఏ, కేరళలో కాంగ్రెస్ గెలిచిందంటే కనుక తేడా ఉంటుందన్నమాట. ఏది తేడా ఏముండదు, ఎప్పటి పాలిటిక్స్ అట్లా నడుస్తూ ఉంటాయి.